బీపీ టాబ్లెట్లు ఎన్ని సంవత్సరాలు వాడాలి? ఎన్ని రోజులు వాడాలి? ఇది ఒక కామన్ క్వెషన్ మాకు ఓపీలలో. దయచేసి నేను అందరిని రిక్వెస్ట్ చేసి చెప్పేది ఒకే ఒక్క విషయం ఏంటంటే, మీకు ఒకసారి బీపీ డిటెక్ట్ అయ్యుంది. మీకు డాక్టర్ బీపీ మందులు మొదలుపెట్టాడు అంటే దాని అర్థము మళ్ళీ ఆ టాబ్లెట్లు డాక్టరే చెప్పిన తర్వాత ఆపేయాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సడన్‌గా మీరు బీపీ టాబ్లెట్స్ ఆపేస్తే బ్రెయిన్‌లో ప్రెషర్ పెరిగి రక్తనాళం చిట్లి బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. నెంబర్ 2 లాంగ్ స్టాండింగ్ హైపర్‌టెన్షన్ ఉన్నోళ్ళలో హార్ట్ ప్రాబ్లమ్స్, ఫర్దర్ హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ చాలా హై ఉంటది. ఇంకోటి మోస్ట్ కామన్ నెగ్లెక్టెడ్ థింగ్ వచ్చేసి కిడ్నీ డిసీజ్. లాంగ్ స్టాండింగ్ హైపర్‌టెన్సివ్స్‌లో కిడ్నీస్ డ్యామేజ్ అయిపోయి వాళ్ళు రొటీన్‌గా బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు దే విల్ డిటెక్ట్ లైక్ క్రియాటినిన్ 3 ఉంది సార్, 4 ఉంది సార్. అప్పుడు అల్ట్రాసౌండ్ చేసుకుంటే బీపీ వల్ల కిడ్నీలు డ్యామేజ్ అయ్యాయి సార్ అనే స్టేజ్‌లో మా దగ్గరికొస్తారు. అప్పుడు మనం చేయటానికి ఏముండదు. మీరు ఇంట్లో నాకు బీపీ నార్మల్‌గానే ఉంది, నాకు కోపం రావట్లేదు, నేను ఉప్పు తినట్లేదు. ఇటువంటి కారణాలతో ఎప్పుడు కూడా బీపీ మందులు ఆపొద్దండి. నాకు తెలిసిన 2, 3 ఫ్యామిలీస్‌లో మేజర్ డెత్స్ అయినాయి బీపీ టాబ్లెట్స్ ఆపేయటం వల్ల. సో, బీపీ ఉన్నవాళ్ళు సాల్ట్ కంట్రోల్ చేయండి. మీ డాక్టర్ ఇచ్చిన అడ్వైస్ ఫాలో అవ్వండి. బీపీ టాబ్లెట్స్ ఆపాలా లేదా అనేది డాక్టర్‌తో డిస్కస్ చేసిన తర్వాతే డెసిషన్ తీసుకోండి.